అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ యానమేటర్ల సమస్యల పరిష్కారం కోసం అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ప్రధానంగా గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఐకేపీ యానిమేటర్లని నిలవన ముంచడం కోసం కాలపరిమితి సర్కులర్ అంటే 3 సంవత్సరాలు మాత్రమే వీళ్ళు ఉండాలని చెప్పేసి కాలపరిమితి సర్కులర్ తీసుకురావడం జరిగింది. ఆ ప్రభుత్వంలో ఉన్నంత వరకు ఆ సర్కులర్ని రద్దు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున మేము పోరాటాలు చేశాం. ఆ సందర్భంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం నాయకులందరూ కూడా మా సభలకు సమావేశాలకు హాజరై మేము మీకు అండగా ఉంటాం, మీ సమస్యలు మేము పరిష్కారం చేస్తాం, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ సర్కులర్ని రద్దు చేస్తామని చెప్పేసి అనేక హామీలు మాటలు చెప్పినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత అన్యాయంగా తయారైందంటే అధికారంలోకి వచ్చిన 3వ రోజు నుండి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఐకేపీ యానిమేటర్లందరినీ కూడా మొత్తం మా పార్టీ వచ్చింది కాబట్టి మీరంతా వెళ్ళిపోండి, మా కార్యకర్తలు పెట్టుకుంటామని చెప్పేసి ఆ రకంగా సుమారు ఒక 2000 మందికి పైగా ఈ ప్రభుత్వం నిర్దాక్ష్యంగా కనికరం లేకుండా తొలగించింది. ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డును పాలైనాయి. అందుకని ఆ కుటుంబాలన్నీ కూడా ఈ ప్రభుత్వం తొలగించింది అంటే రాజకీయ నాయకులు కక్ష కట్టి తొలగించడం జరిగింది. దీనికి వత్తాసు పలుకుతున్నటువంటి అధికారులు ఇద్దరూ కలిసి తొలగించడం జరిగింది. అందుకనే ఐకేపీ యానిమేటర్లు అందరూ కూడా గౌరవ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. రాష్ట్రంలో సుమారు 1000 మందికి పైగా గౌరవ హైకోర్టుకు వెళితే హైకోర్టు ఇది అక్రమ తొలగింపులు ఇల్లీగల్ కు సంబంధించినటువంటిది, ఇది ఇట్లా చేయకూడదు, ఎవరైతే యానిమేటర్లుగా 10-18 సంవత్సరాల పాటు పనిచేశారో వాళ్ళందరినీ కొనసాగించాలని చెప్పేసి ఆర్డర్ కాపీ ఇచ్చింది. ఇస్తే ఆ ఆర్డర్ కాపీ ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు రాజకీయ నాయకులు మళ్ళీ ఏకమైపోయి ఆర్డర్ కాపీలో ఏమీ లేదు, మీరు కొత్తలని మనం పెట్టినాం కదా మన పార్టీగా వాళ్ళనే కొనసాగించండి అని చెప్పి చెప్తుంది. ఎంత దుర్మార్గం అంటే గౌరవ హైకోర్టును కూడా వీళ్ళు గౌరవించే పరిస్థితిలో లేదు ఈ రాజకీయ పార్టీ. అందుకని గౌరవ హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా మన జిల్లాలో సుమారు 150 మందికి పైగా ఆర్డర్ కాపీలు తీసుకురావడం జరిగింది. ఇప్పటికీ పీడీని కలిసాం, కలెక్టర్ గారిని 4 సార్లు కలిసినాం, అయినా కూడా ఎవరు పట్టించుకోకుండా ఉన్నారు. అందుకని ఈ రోజు గజలేని పరిస్థితుల్లో ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం లేదా జిల్లా కలెక్టర్ గారు ఆర్డర్ ప్రకారంగా తొలగించినటువంటి యానిమేటర్లందరినీ గౌరవ హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా విధుల్లోకి తీసుకోకపోతే రేపటి నుండి ఇక్కడే టెంట్ వేసి కూర్చుంటామని చెప్పేసి ఈ రోజు అధికారిని దృష్టికి తీసుకోవడం కోసం కొంతమంది మాత్రమే వచ్చాం లీడర్లు. రేపటి నుండి మొత్తం ఈ జిల్లాలో 2000 మంది ఐకేపీ యానిమేటర్లు ఉన్నారు, మొత్తం అందరినీ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలని చెప్పేసి నిర్ణయం చేశాం. అందుకని ప్రభుత్వం స్పందించి కలెక్టర్ గారు స్పందించి సమస్యలు తక్షణ పరిష్కారం చేయకపోతే మా పోరాటాన్ని పెద్ద ఎత్తున మేము నిర్వహిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.